టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం వచ్చేసామండి విజయవాడలోని నున్నా ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వైవిఆర్ ఫార్మ్స్ అని నాటుకోళ్ల పెంపకం అయితే చేస్తున్నారు. ఒక 15 ఏళ్ల నుంచి వెంకటేశ్వరరావు గారు అయితే ఇదే పౌల్ట్రీ ఫామ్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. సో వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉంది సార్, అసలు ఎలా స్టార్ట్ చేశారు అసలు మీరు? గత 15 సంవత్సరాల క్రితం ఇది నాటుకోళ్ళు వ్యాపారం అనేది స్టార్ట్ చేశానమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ కోడి పిల్లలు తీసుకొచ్చి నాటుకోడి పిల్లలు తీసుకొచ్చి ఇవ్వటం, వాటిని మళ్ళీ నేను తీసుకుని మళ్ళీ వాళ్ళు పెంచిన తర్వాత అవి తీసుకుని నేను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతూ ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చదువుకుని ఖాళీగా ఉండే కంటే కూడా బిజినెస్ చేసుకుంటే రైట్. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసే కంటే నాటుకోడి పెంపకంలో కూడా లాభసాటిగా ఉన్నది. కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే నాటుకోళ్ళు పెంపకం అంటే బయట పెరిగే వాటికి చాలా డిఫరెంట్ ఉంటుందమ్మా. ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? బయట అయితే ఏంటంటే కనీసం 10 నెలలు పట్టింది అది మనకి కోతకు వచ్చేసరికి. ఈ అనుకో 5 నెలలు 6 నెలల్లో రెడీ అవుతాయి అమ్మ, అమ్ముకోవడానికి రెడీ అవుతాయి. 10 నెలలు పట్టింది అమ్ముకోవడానికి, 5-6 నెలల్లో రెడీ అవుతాయి అన్నమాట. లాభాలు ఉంటాయి, లాభసాటిగా ఉంటుంది అమ్మ. చాలా జాగ్రత్త పెంచుకోవాలి. బ్రాయిలర్ 45 రోజులకు వస్తుంది, 5 నెలలు 6 నెలలు పడుతుందమ్మా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు పిల్ల వేసిన దగ్గర నుంచి పెద్ద కోసే వాటి వరకు ఏంటంటే ఫస్ట్ 5 రోజులకి లసోట్ అనేది చిన్న పిల్లలకి ఇవ్వాలి. తర్వాత గంబోరో, తర్వాత యాంటీబయాటిక్ అనేది మామూలుగా ఏంటంటే టెట్రాసైక్లిన్ పొడి ప్యాకెట్లు ఇస్తే అది సరిపోతుంది. ఇంజక్షన్లు చేస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారు అనేది అపోహ. అది మామూలుగా ఏంటంటే కూరగాయలు కానీ బయట ఫీడ్ కానీ ఏదైనా ఎత్తుకొచ్చి చేసుకుంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది మామూలుగా ఏంటంటే ఇది బాగానే లాభసాటిగా ఉందమ్మా వ్యాపారం అనేది. మీరు ఇప్పుడు ఫస్ట్ ఎన్ని తీసుకొచ్చి స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ 1000 పిల్లలు కానీ స్టార్ట్ చేశాను. 1000 పిల్లలు వేసాను, వాటిని పెంచడం, తర్వాత పెద్ద అయిన తర్వాత అమ్ముకోవటం, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వటం, వాళ్ళ గైడెన్స్ ఇవ్వటం, అది అని చేయడం జరుగుతుంది. 15 సంవత్సరాలు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 400 ఉన్నాయమ్మా. ప్రతి గురువారం మాకు బర్డ్స్ వస్తాయి. శుక్రవారం శనివారం అనేది ఏంటంటే వీళ్ళు మాకు ఇక్కడ షాప్ వాళ్ళు మామూలుగా ఈ బుట్టలు అమ్ముకునే వాళ్ళు హోల్సేల్ గా వేసుకెళ్ళిపోతుంటారు. ఎంత పడుతుంది సార్ మీకు ఇప్పుడు వీటికి? ఈ ప్రైస్ అనేసరికి వాళ్ళు మామూలుగా తయారయ్యేసరికి కేజీకి వచ్చేసి 200 రూపాయలు అలా పడుతుందమ్మా. మనం 350, 280 అలా అమ్ముకుంటుంటాం అనమాట. అంటే ఒక 180 అట్లా ప్రాఫిట్ ఉంటుంది. అవును, కేజీకి 100 రూపాయలు దాకా ఉంటుందమ్మా, అన్ని ఖర్చులు వెళ్ళిపోను. మీరు వీటికి ఏం ఫీడింగ్ ఇస్తారు సార్? ఫుడ్ వచ్చేసి కంపెనీ ఫీడ్ వేస్తుంటాము. వాటితో పాటు మామూలుగా ఏంటంటే బయట దొరికే ఫీడ్ అది తీసుకొచ్చి చేస్తుంటాం అనమాట. అంటే ఏమేమి వేస్తారు? అది మామూలుగా కొన్ని ఏంటంటే సెంటర్లో మామూలు కూరగాయలు, రైతు మార్కెట్ కూరగాయలు అంటే అవి తీసుకొచ్చి వేయటం, తర్వాత నెక్స్ట్ కంపెనీ ఫీడ్ వేయటం, వాటితో పాటు కలిపేసి సరిపోతుంది అన్నమాట. వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా? హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనం బయట వచ్చే వైరస్ మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడున్న పరిస్థితి మన వైరస్ భయంకరంగా వచ్చింది నాటుకోళ్ళకి. ఆ వైరస్ వలన చాలా వరకు నాటుకోళ్ళ పెంపకం రైతులు చాలా నష్టపోయారు. మేము కూడా చాలా నష్టపోయినా కూడా ఏంటంటే అది ఒకసారి అలా వస్తుంది. గత 4 సంవత్సరాల క్రితం వచ్చింది వైరస్, అదే వైరస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది వైరస్. అది ఏంటంటే ప్రతి సంవత్సరం దీనికి లేదమ్మా, బర్డ్ ఫ్లూ అనేది దీనికి లేదు అసలు. నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ సంబంధం లేదు అసలు. అదేంత అపోహ కానీ అది బ్రాయిలర్ అన్నారు కానీ నాటుకోళ్ళకి అనేది లేదు అసలు. మాకు అప్పుడు చనిపోయి మాకేందంటే నవంబర్ డిసెంబర్ లో కంపల్సరీగా వైరస్ అనేది అటాక్ అవుతుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ డిసెంబర్ లో ఎందుకు ఎలా అటాక్ అయ్యింది అంటే చలి విపరీతంగా ఉండిద్ది. ఆ చలి విపరీతంగా ఉండటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది నాటుకోడికి తగ్గుతూ ఉండిద్ది. ఆ బ్లడ్ ఫ్లాట్ అవడం వల్ల ఏంటంటే కోడి తిరుగుతూనే చనిపోతూ ఉండిద్ది అనమాట. అది దాని కంట్రోల్ మనం చేసుకోవాలి. అది చలికాలం అనేది ఏంటంటే షెడ్లకి చలికాలం అనేది లోపల రాకుండా పట్టాలు కట్టుకుంటూ ఉండాలి. తర్వాత వాటర్ లో కూడా వాటర్ శానిటేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి వాళ్ళకి రోజు. ఏంటంటే ఆ రోజు చలికాలం అప్పుడు కొద్ది ఫీడ్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫీడ్ తక్కువ ఇవ్వాలి, వాటర్ పెడతా ఉండాలి. రెగ్యులర్ గా ఎలా ఫీడ్ చేస్తారు సార్? మార్నింగ్ వేస్తాము, తర్వాత ఈవినింగ్ ఫీడ్ వాటర్ కానీ మార్నింగ్ ఇస్తాము, తర్వాత మామూలుగా ఈవినింగ్ 2 సార్లు ఇచ్చేది. ఇవి మరి అంటే బయట నుంచి ఇంకేమైనా తీసుకొని వస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్నవే బ్రీడింగ్? బయట నుంచి తీసుకొస్తామమ్మా. మేము పిల్లలు ఇస్తాము. పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ రైతుల దగ్గర పెద్ద అయిన తర్వాత మేమే తీసుకుంటాం, బైబ్యాక్ తీసుకుంటాం అన్నమాట. పిల్లలు కూడా మేమే ఇస్తాము. ఏంటంటే పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చింది పిల్ల. మనకి ఈ ఏరియాలో మనకి దొరకదు ఈ పిల్ల. అది తమిళనాడు. అసిలు అసిలే మన దగ్గర ప్రజెంట్ నడుస్తుంది. అసిల్ నడుతుందమ్మా. తర్వాత సోనాలి అనేది ఏంటంటే మన ఏరియా తక్కువ, ఆంధ్ర తక్కువ.
తెలంగాణ సోనాలి బాగా పోయింది. సోనాలి ఏంటంటే కేజీ 200, కేజీ 300 గ్రాములు అలా వచ్చింది, వెయిట్ తర్వాత సోనాలి అనేది. ఇది 2.5 కేజీలు 3 కేజీ దాకా వచ్చింది అసీల్ అనేది. అది ఏంటంటే మనకి ఏరియా మన ఆంధ్ర వచ్చేసి ఎక్కువ శాతం మనకి అసీలే పోతుంది ఇక్కడ, సోనాలి పోదు. అది సోనాలి తక్కువ నడిచింది. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకుంటారు సార్ వీటికి? జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎండాకాలం వేసవికాలం ఇబ్బంది ఉండదమ్మా, ఒక చలికాలమే దాని ప్రాబ్లం ఈ కోడికల్లా. చలికాలం నవంబర్ డిసెంబర్ లో 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఇబ్బంది ఉండదు వీటికి. వైరస్ అనేది తొందరగా అటాక్ అవ్వదు. అది ఇప్పుడు ఈ మధ్య మన ఒరిజినల్ నాటుకోడి ఇళ్ళంపు తిరిగే కోళ్ళు అన్ని చనిపోయినాయి వీటి కాలం మళ్ళీ. అది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ స్టామినా కూడా ఉండిద్ది వీటికి, రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ వీటికి. మెడిసిన్ లేదు, మనం ఇచ్చే ఫీడ్ లోనే మెడిసిన్ ఉంటుంది. అది రోగ నిరోధక శక్తి అనేది ఆ ఫీడ్ లోనే కలుపుతారు, ఏ రోగాలు వచ్చినా కూడా తట్టుకునేటట్టుగా. అదే ఆ టైంలో ఆ 2 నెలల టైంలో ఒకటికి కొంచెం తేడా వచ్చింది వీటికి కూడా. చలికాలం చలి ప్రీతంగా ఉండటం వలన కొంచెం చనిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు ఉన్నాయి 400 కోళ్ళు దాకా ఉంటాయమ్మా. రేపు గురువారం, శుక్రవారం, శనివారం వస్తాయి మళ్ళీ బ్యాచ్. మీరే అమ్మి మళ్ళీ అవే రైతులు? మీకు ఇందులో లాస్ ఏమైనా ఉంటుందా సార్? లాస్ ఏ ఉండదమ్మా, లాస్ ఏ ఉండదు. మేమే సొంతం చేసుకుంటాం, అది లాస్ ఏ ఉండదు. 15 years నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ అమ్మా. ఇందులో బ్యాక్లాగ్స్ ఏమి ఉండవా? బ్యాంక్ లోన్స్ ఉంటాయి అమ్మా. బ్యాక్లాగ్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నాటుకోళ్ళు అంటే ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు భారీగా అంచనాలు వేసుకోకూడదు. మనకి లక్షల్లో లాభాలు వస్తాయి దీనివల్ల. మనకు బయట కేజీ 600, 700, 800 ఒరిజినల్ కూడా అమ్ముతున్నాం, మనం కూడా దీన్ని ఇది విధంగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి భారీ అంచనాలు వేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి పిల్ల వేసిన తర్వాత ఒక్క నెల రోజులు చాలా జాగ్రత్తగా చూస్తారు, తర్వాత దాన్ని వదిలేస్తారు. అదే పెరిగిద్దిలే అని అలా వదలకూడదమ్మా. ఫస్ట్ ని స్టార్టింగ్ నుంచి ఎలా పెంచామో అది కటింగ్ వచ్చిన దాకా కూడా అలా పెంచుకోవాలి. మనం దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. మెడిసిన్స్ ఏ అవసరం అయితే మెడిసిన్ వేసుకోవాలి, లేదంటే ఇక్కడ వెటర్నరీ డాక్టర్లు గారు ఉంటారు అందుబాటులో, మనకి వాళ్ళ సలహా తీసుకోవాలి. వాళ్ళు కూడా సలహాలు మనకు ఫ్రీగా ఇస్తారు. ఏదైనా మనం ఇలా ఫారాలు పెంచుతాం అని తెలిసిందనుకో వాళ్ళే వస్తారు మన దగ్గరికి. వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు కాబట్టి రావాలి, వాళ్ళు బాధ్యత అది. ఎవరైనా వాళ్ళు వస్తారు కంపల్సరీగా, వాళ్ళ మెడిసిన్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తారు. కానీ మనకు చాలా మంది తెలియదు ఆ విషయం. చాలా మంది కూడా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, పశువుల హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్లో మెడిసిన్స్ మన ఫ్రీగా ఇస్తారు అనేది తెలియదు. తెలియకుండా ఏంటంటే బయటకు వెళ్ళి మందులు తెచ్చుకోవడం, కోళ్ళకి వేయటం అలా జరుగుతుంది అనమాట. అది ఏంటంటే ఇవి మామూలుగా చిన్నవి నార్మల్ కటింగ్ రావడానికి ఎన్ని డేస్ అట్లా పడుతుంది? 5 నెలల నుంచి 6 నెలలు కటింగ్ వచ్చేస్తాయి. 5 months నుంచి? అవును, 5 నెలలు 6 నెలలు. నార్మల్ గా పిల్లల్ని తీసుకొని వస్తారా సార్, లేదంటే పిల్లలు ఇస్తాము, పెద్ద కోళ్ళు కూడా ఇస్తాం కావాలంటే. ఎవరైనా అమ్ముకోవాలని హోల్సేల్ అమ్ముకోవాలని పెద్ద కోళ్ళు కూడా మేము సప్లై చేస్తాం. ముందు 500 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. పిల్లలే పెద్ద అయినా 200-300 కేజీ 400 కేజీలు వేసుకెళ్ళి అమ్ముకోవడం అలా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 5 months వెయిట్ చేయాలి. 5 నెలలు చిన్నపిల్ల అయితే 5 నెలలు ఆగాలండి. ఇది అనుకోండి ఇప్పుడు ఈ కోడి ఎత్తుకెళ్ళి అమ్ముకోవచ్చు, వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, డైరెక్ట్ మార్కెట్ లో తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. పెంచుకోవాలనుకుంటే అంటే ఇలా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి 5 to 6 months టైం పడుతుంది. అవునవును. మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు, ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి ఒకప్పుడు ఏంటంటే ఒక 20 years 25 years బ్యాక్ ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఏంది మామూలుగా పెద్దలు ఏం చేసేవాళ్ళు దగ్గర నాటుకోడి పెంచేవాళ్ళు. మనకు నాటుకోడికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు నాటుకోడి దొరకడం అరుదైపోయింది. ఇప్పుడు అందరు కూడా వీటి మీద ఆధారపడుతున్నారు. అర్థమైందండి. ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇది లాభసాటిగా ఉంది వ్యాపారం. ఒరిజినల్ కూడా బయట కూడా దొరికింది అనుకోండి, ఇది లాభం ఉండదు, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ చూపించరు. అది ఇప్పుడు వాటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇప్పుడు మామూలుగా అది 10 నెలలకు వచ్చిందమ్మా, మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది ఏంటంటే మెతకదనంగా ఉండేది మాంసం, అది అంతే. దానికి దీని తేడా ఏం ఉండదు. ఇంకా న్యూట్రిషన్ పరంగా దానికి దీనికి ఏం తేడా ఏమి ఉండదమ్మా. కాకపోతే ఏంటంటే అది 10 నెలలు 12 నెలలు ఉండిద్ది. ఇది బయట తిరిగే కోడి కాబట్టి ఇదేంటంటే మన ఫారంలో పెంచుతాం కదా, కొంచెం అది కొద్దిగా మెత్తదనం ఉంటుంది, ముక్క అది గట్టిదనం ఉంటుంది. దీనికి లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? ఇది వచ్చేసి ఉండిద్దాం 2 సంవత్సరాల దాకా ఉంటుంది. 2 years ఉంటుంది కంపల్సరీ. వాటిని కొనే వాళ్ళు వినియోగదారులు ఎక్కువ కదా, వీటికి ఎక్కువ కదా. అవునవును. జనాల్లో ఎలాంటి అవగాహన?
కొనేవాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు మళ్ళీ అది 100 రూపాయలు 120 రూపాయలు కూడా దొరుకుతుందండి మార్కెట్లో. అవునవును. ఇప్పుడు ఇది మాంసం వచ్చి 500 రూపాయలు. ప్రతి వాళ్ళు కొనలేరు కదండి. సామాన్య మనోడు కొనాలంటే 500 పెట్టి ఆడుకుంటే 150 రూపాయలు 200 కదా బ్రాయిలర్ మాంసం అని. ఆ విధంగా దానికి అలవాటు పడిపోయారు జనాలు. 40 రోజులు 35 రోజులు కూడా తెస్తున్నారు ఇప్పుడు బ్యాచ్. ఆ విధంగా అన్నమాట. ఇదే హెల్దీ అంటారు. ఇది 1 కిలో ఇప్పుడు ఎంత పడుతుంది? 500 రూపీస్ కేజీ మాంసం. 500 రూపాయలు మాంసం అండి. ఇక్కడ వచ్చి తీసుకుంటారు. పెడతాయండి, ఎగ్స్ కూడా పెడతాయి, గుడ్లు కూడా పెడతాయి. మన బ్యాచ్ గుడ్లు పెట్టే బ్యాచ్ కూడా వేసాం శివపారంలో, అయిపోయినాయి. ఉన్నాయండి, గుడ్లు కూడా ఉంటాయి మన దగ్గర. అవి ఎంత ప్రైస్ పడతాయి? అది 15 రూపాయలు అలా అమ్ముతాం. హోల్సేల్ అయితే 12 రూపాయలకి ఇస్తాం గుడ్డు. ఎన్ని ఎగ్స్ మేము రోజుకి వచ్చేసి 200-300 ఎగ్స్ కూడా అమ్మామండి ఇక్కడ. ఐ మీన్ ఒక్కొక్క హెన్ను ఎన్ని పెట్టగలరు? ఒక్క గుడ్డు పెట్టిందండి రోజుకి వచ్చేసి. అది మామూలుగా అది BV380 అని చెప్పేసి అది 366 రోజులు గుడ్లు పెడతానే ఉండేది. అది BV380 అనేది. కాకపోతే మధ్యలో ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తా ఉండేది, తర్వాత కంటిన్యూషన్ పెడతానే ఉండేది అది గుడ్లు అనేది. ఇది అనుకోండి 15 రోజులు 20 రోజులు గ్యాప్ వచ్చేది వీడికి అసలుకి. మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతా ఉండే ఎగ్స్. ఇవి కూడా రోజుకి ఒకటి? రోజు కూడా పెడతాయి. కాల్ చేసింది సార్, మాకు తెలియదు, మేము రావాలనుకుంటున్నాం ఈ రంగంలో, మీరు కొంచెం మాకు సపోర్ట్ గా ఉండి కోళ్ళు పిల్లల కాడ నుంచి వీటికి తీసుకొని జాగ్రత్త మీరు అందిస్తారు. నేను గత 5 years బ్యాక్ నేను తెలంగాణ, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ మొత్తం ఆ ఏరియా కూడా YVR నాటుకోళ్ళ ఫారం అంటే పని పేరు ఉందండి. అందరికి నేను సప్లై చేసాం. అయితే ఏంటంటే రైతులు తెలియనప్పుడు నష్టపోయారు బాగా. నష్టపోవడం అంటే పిల్లలు తీసుకెళ్లి 1000, 2000, 3000 పిల్లలు వేసేవాళ్ళు. కొన్ని 4 రోజులు పెంచేవాళ్ళు. తర్వాత ఏంటంటే వాటి ఫుడ్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అవి ఫుడ్ ఇవ్వపోయేసరికి ఏంటంటే వాటి అంతా అవి పొడుచుకుంటాయి. ఇప్పుడు మనం గుంపుగా ఉంటాయి కదా, ఆహారం ఆకలి అయితే ఏం చేస్తాయి, వాటి అంతా పొడి చేసుకుంటాయి. ఏకలు పీక్కోవటం, ఆ షైనింగ్ లేకపోవటం. దానివల్ల ఏంటంటే రైతులు ఆ కోడి అమ్ముకోలేక లాస్ అయిపోయి ఆ విధంగా కోడి పిల్లలు వేయటం, నాటుకోడి పిల్లలు వేయటం అనేది చాలా మంది ఆపేశారు. అది దానివల్ల ప్రాపర్ ఫీడింగ్ ఇవ్వాలి. కరెక్ట్, కంపల్సరీగా డే బై డే మనం డైలీ వాటిని చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. వాళ్ళు ఏంటంటే చేస్తారు, వదిలే ఒక 4 రోజులు జాగ్రత్త చూస్తారు. అది ఒక ఇదిగా. తర్వాత వాటిని వదిలేస్తారు. అయ్యే పెరుగుతాయి అని. అవి ఎలా పెరుగుతాయండి? ఇప్పుడు బయట తిరిగి అయితే ఎవరు తిని బతుకుతుంది బయట. మనం ఎత్తినగా తినేది అది. అందుకని వాళ్ళు షెడ్డు మనం భారీ ఖర్చు పెట్టుకోవడం ఏం అవసరం లేదండి. ఈ నాటుకోళ్ళకి సింపుల్ గా వేసుకోవచ్చు. మినిమం 1,00,000 రూపాయలతో కూడా షెడ్ వేసుకోవచ్చు మనం. 1000 కోళ్ళు 1000 పిల్లలు పెంచుకోవాలి, 1,00,000 రూపాయలు కూడా షెడ్ సింపుల్ వేసుకోవచ్చు. షెడ్లు భారీ బడ్జెట్లు పెట్టి లక్షల బడ్జెట్లు పెడితే లాస్ అయిపోతాం. మళ్ళీ సింపుల్ బడ్జెట్లు పెట్టుకోవచ్చు. ఈ ఎండాకాలం ఏంటంటే చుట్టూ పారాల చుట్టూ నీళ్లు వాటర్ కొట్టుకోవాలండి, కంపల్సరీ వాటర్ కొట్టుకోవాలి. లోపల ఏదన్నా మధ్యాహ్నం 1 గంట 2 టైంలో లోపల పారంలో కూడా లైట్ గా నీళ్లు కొలటం వల్ల ఏంటంటే ఆ మట్టి అంతా కొలగ తీసేస్తాయి పైకి. అది కొంచెం చల్లదనం కూడా కోడికి. అదే మా చోట పారలు మధ్యాహ్నం చల్లగా నీళ్ళు కొట్టేసాను నేను. అది ఆ మట్టి అక్కడ పడుకుని ఏం చేస్తా గెలికేస్తాయి, అంత మట్టి అంతా తీసి పైకి వేసుకుంటేది. అది ఆ విధంగా ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అయ్యి అసలు ఇంత పాములు అనేది ఏమి ఉండదండి. ఒట్టి మాటలు. ఈ పాములు ఎక్కడికైనా వస్తాయండి. కోళ్ళు లేని సాటి పాములు రావట్లా, ఇళ్లలోకి వెళ్తాయి తాసు పాములు. అవునా కాదండి? పాములు అన్ని సార్లు వెళ్తాయి కదా, కోళ్ళు ఉండే సాటి రావాలని ఏముంది? కోళ్ళు లేని సాటికి వెళ్తా పాములు. ఇవన్నీ ఒట్టి మాటలండి. పాములు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటారు కానీ ఏముండదు అక్కడ. అది ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్? ప్రాబ్లమ్స్ ఏముండవు. మంచి లాభసాటిగా ఉండిద్ది. చదువుకుని ఖాళీగా ఉండే కంటే, ఉద్యోగం కోసం ఎదురు చూసే కంటే ఇలాంటి నాటుకోళ్ళ ఫారాలు పెట్టుకుంటే మినిమం ఎంత వాళ్ళ జీతం వాళ్ళు సంపాదించుకోవచ్చు. అది పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట కష్టపడితే చాలు. తీసుకుంటానండి, కంపల్సరీ తీసుకుంటాను. ఇన్ని కోళ్ళు ఏం కాదు, మేము తీసుకుంటాం, లేదంటే పక్కన వాళ్ళకైనా ప్రిపేర్ చేస్తాం. అవునవును, చేపిస్తాం. అవును, సపోర్ట్ ఉంటాం. ఇంకా సపోర్ట్ ఉంటాం. తర్వాత మనకి ఎలా చేయాలి ఏందనేది కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటాం. ఎలా పెంచాలి ఏందనేది కూడా. ఓకే సార్. ఓకే, చూసారు కదండి, వెంకటేశ్వరరావు గారు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మన నాటుకోళ్ల పెంపకం గురించి. మీకు కూడా బల్క్ లో కానీ ఎలా అయినా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన స్క్రీన్ కింద నంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.